ఓ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న నేను 14 ఏళ్ల వయసు వచ్చింది, ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళతో నేను ఉండాలి, ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి అని అడిగాడు. తండ్రి చెప్పాడు, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక యాక్టివిటీ ఇస్తాను, ఆ పని చేస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. ఏంది నాయనా అది అని అడిగాడు. అడగానే తండ్రి ఒక మెరిసే రాయి, అదేం డైమండ్ కాదు, మెరిసే రాయిని ఒకటి ఇచ్చి ఇది తీసుకుపోయి మన ఎల్బీ నగర్ బయట ఉన్న కూరగాయల మార్కెట్ రైతు బజార్ దగ్గర పోయి పట్టుకునించో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడిగితే తల ఊపు, ఎంత అంటారు, 2000 చూపించి బిడ్డ అన్నాడు. వీడు సంతోషంగా రాయి తీసుకుపోయి రైతు బజార్ బయట నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చిండు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. వీడు ఆగమని నాన్నకు ఫోన్ చేశాడు. నాన్న 200 అంటున్నాడు, అమ్మమంటావా అని చెప్పి అన్నాడు. ఉండరా, నీది అవ్వలేదు, ఇప్పుడు అదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న మన రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో ఇదే ఎక్సర్సైజ్ చేయన్నాడు. తను అక్కడికి వెళ్ళి దిల్సుఖ్ నగర్ బయట ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపాయలా, నేను ఇస్తా బిడ్డ అన్నాడు. ఉండమని చెప్పి నాన్నకు ఫోన్ చేశాడు. నాయన 200 కాదే 2000 అంటున్నాడు, ఇచ్చేయమంటావా అన్నాడు. తండ్రి ఆగరా, ఇదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న జాయ్ అలికాస్ లాంటి డైమండ్ షోరూమ్ లోపల పోయి, లోపల బయట కాదు, పట్టుకునుంచో, మళ్ళీ రిపీట్ చేయన్నాడు. వీడు ఆ షోరూమ్ లోపల పోయి నుంచున్నాడు. కాసేపటికి కారులో ఒక అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2 లక్షల రూపాయల, ఇస్తా బిడ్డ అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న అదే నేను, అదే రాయి, ఒకరు 200 ఇస్తా అన్నాడు, ఒకరు 2000 ఇస్తా అన్నారు, ఒకరు ఎందుకు 2 లక్షలు ఇస్తా అన్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, అదేరా నిన్ను ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ అంటే మంచి పార్టీలో మంచి వ్యక్తుల మధ్య పాజిటివ్ థింకింగ్తో గెలిచే స్థానంలో నువ్వు ఉంటే నీ విలువ 2 లక్షలు అవుతుంది, మీడియాకర్ పీపుల్తో ఉంటే నీ విలువ 2000 అవుతుంది, నువ్వు నెగిటివ్గా ఉంటే నీ విలువ 200 ఉంటుందని. 2 లక్షల రూపాయల విలువైన కార్యకర్తలున్న సుధీర్ గారు అదృష్టవంతులు, గొప్ప నాయకులు. ఎందుకంటే మీరందరే ఆయన బలం. ఒక అక్షరం మామూలుగా ఒక అక్షరంలో ఉంటుంది, అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఒక పదం మరికొన్ని పదాలతో కలిస్తే అది కావ్యం అవుతుంది. అటువంటి కావ్యం సుధీర్ రెడ్డి గారు, అటువంటి అక్షరం మీరందరూ కలిస్తేనే తెలంగాణ అవుతుంది, మీరందరూ కలిస్తేనే బీఆర్ఎస్ అవుతుంది.